హలాహల విషం ఘోరం అనంతోచ్చారణీన సహ అభిమంత్ర్య సహ అన్నేన మైత్రేయ భుజే తదా. కాబట్టి ఆలాహల విషయాన్ని అభిమంత్రించి అన్నంతో సహా ఆరగించాడు అనమాట. అప్పుడు అవికారం సతద్భుక్త్వా ప్రహ్లాద స్వస్థమానస అనంత ఖ్యాతి నిర్వీర్యం జరయామాస తద్విషం. అవికారం సతత్ భుక్త్వా, తత్ అంటే ఏమిటి? ఆ అన్నం అని అర్థం. అందువలన అనంతుని యొక్క నామమును ఖ్యాత్య అంటే ఏమిటి? కీర్తించుట చేత. వీర్యం అంటే బలము, శక్తిని కోల్పోయినందువలన అవికారం అంటే వికారము మార్పు లేనిది ఎట్లా అవుతుందో ఆ తీరుగా జరయామాస జీర్ణము చేసుకున్నాడు. అవికారం సతద్భుక్త్వా ప్రహ్లాద స్వస్థమానస అంటే భయంకరమైన తీవ్రమైన హాలాహల విషయాన్ని భగవన్నామానుస్మరణ చేసినందువల్ల తనదైనటువంటి శక్తిని కోల్పోయినందువల్ల ప్రహ్లాదుడు భుజించి ఎటువంటి శారీరక వికారాలు లేనివాడై స్వస్థ మనస్సుగా ఉండినాడు అనమాట. అంటే ఆరగించున్నాడు కూడా. మనం మామూలుగా ఏదైనా ముందు రోజు చేసిన పదార్థం కాస్త చెడిపోయిన పదార్థం ఏదైనా తెలియకుండా తినేసాం అనుకోండి, దాని దాని యొక్క ఫలితం చాలా అసౌకర్యానికి గురవుతాం, ఒక్కోసారి ఇంకా తీవ్రంగా అవుతుంటుంది. అటువంటిది అంతటి విషయాన్ని కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క మంత్రంతో ఆ అనంతనామ సంకీర్తనం వల్ల విషం ఏమైంది? నిర్వీర్యమైపోయింది అనమాట. అవికారం సతద్భుక్త్వా ప్రహ్లాద ఉత్తమానస అనంత ఖ్యాతి నిర్వీర్యం. అనంత ఖ్యాతి అంటే ఏమిటి? ఆయన నామ సంకీర్తనం వల్ల ఆ విషం కూడా నిర్వీర్యమైపోయి జరయామాస తద్విషం. జరయ అంటే ఏమిటి? జీర్ణించుకోవడం అంట. ఏ వికారం కలిగించిన ఆ విషాన్ని భుజించి ప్రహ్లాదు ఏ మార్పు లేకుండా పదిలపరుచుకున్న చిత్తంతో ఆరగించుకున్నాడు అన్నమాట. అరగించుకున్నాడు, సరే ఆరగించడం కాదు, అరిగించుకున్నాడు అంటే జీర్ణం చేసుకోగలిగాడు అన్నమాట. అవికారం సతద్భుక్త్వా ప్రహ్లాదు స్వస్థమానస. అది కూడా ఎలాగా? స్వస్థమానస అంటే చాలా ఎటువంటి అలజడి లేనటువంటి మనసుతో ఉన్నాడు. అంటే ఆయనకి తెలియదు పాపం, దాంట్లో విషం కలిపారని తెలియదు అనమాట. అయినా కూడా అందుకే మనకి సందేహం రావచ్చు, ఒకవేళ ఆయన మరి విషం కలిపారని తెలియదు కదా, మరి ఆయన ఎందుకు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ ఆయన నామ సంకీర్తన చేసుకుంటూ భుజించాడు అనేటువంటి సందేహం రావచ్చు మనకి. అందుకనే అది ఆయన ఆ రోజు చేసినటువంటి పని కాదు, ప్రతిరోజు కూడా అలా చేస్తాడు. అందుకని చెప్పబడింది మనకి, అనంతుని యొక్క పేరుతో భక్ష్యము భోజ్యములైన పదార్థములు అన్నింటినీ అభిమంత్రించి విష్ణువుకు నివేదించి ఆయన ఆరగించగా మిగిలిన ఉచ్చిష్టము ప్రసాద రూపముగా నిత్యము ప్రహ్లాదు తింటుండేవాడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆయన చేసింది కాదు ఇది, అలా రోజు చేసేది. కాకపోతే రోజు విషం లేదు, ఈరోజు విషం ఉన్నది, అయినా కూడా ఎటువంటి ప్రభావాన్ని కూడా ఆయన శరీరం పైన చూపెట్టలేకపోయింది. అప్పుడు ఆ జీర్ణమైపోవడం చూసి ఆహారము ఆ వంటల వారు ఏమనుకున్న, మహావిషం అలా జీర్ణమైపోవడం చూసి తత సూద భయత్రస్త. భయత్రస్త అంటే భయపడిపోయారనమాట. ఇదేమిటి, ఇంత విషాన్ని పెడితే కూడా ఈయన ఎలా జీర్ణించుకోగలిగాడు, ఏమీ శరీరం పైన ఎటువంటి ప్రభావం కూడా కలిగించలేదే అని చెప్పి భయపడిపోయారు. అంతే కదండి, మరి ఏదైనా కూడా మనం ఊహించడానికంటే కూడా వ్యతిరేకంగా తీవ్రంగా జరిగింది అనుకోండి, మనకి భయం వేస్తుంది అనమాట. మనం విషం పెట్టి ఎవరన్నా అయ్యో చావలేదా అనుకుంటే మనకి మనసులో అలజడి మొదలవుతుంది అనమాట. అలాగే వీళ్ళకు కూడా భయత్రస్త జీర్ణం దృష్ట్వా మహత్ విషం. మహత్ విషం అంటే ఏమిటి? మహావిషం అలా జీర్ణమైపోవడం చూసి భయంతో హడలిపోయిన వారి, భయత్రస్త అంటే భయపడిపోయిన వారి దైత్యేశ్వరుని సమీపించి, దైత్యేశ్వరం ఉపాగమ్య. ఉపాగమ్య అంటే సమీపించి దైత్యేశ్వరుని దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? ఆ ఉపాగమ్య ప్రణిపత్య ఇదం అబ్రువన్, ఇదమబ్రువన్. ఇదం అంటే ఈ విధంగా చెప్పారన్నమాట. ఎలాగా? దైత్యేశ్వరు సమీపించి పాదాభివందనం గావించి ఇలా పలికారన్నమాట, ఇలా విన్నవించుకున్నారన్నమాట. ఏమని? ఆ దైత్యేశ్వరం వద్దకు వెళ్ళి దండాలు పెట్టి, అది కూడా ఈ విధంగా చెప్పుకుని ఏమని? దైత్యరాజా విషం దత్తం అస్మాభిః అతిభీషణం జీర్ణం తేన సహ అన్నేన ప్రహ్లాదేన సుతేన తే. దైత్యరాజా విషం దత్తం, అతి భయంకరమైనటువంటి దత్తం అంటే ఇవ్వబడింది, భయంకరమైనటువంటి కాలకూట విషం మాచే పెట్టబడింది. దత్తం అస్మాభిః అతి భీషణం. అస్మాభిః అంటే మా చేత ఆ పాచకులు చెప్తున్నామట, మేము తమరి ఆజ్ఞ ప్రకారం అతి భీషణమైన విషయాన్ని ఇచ్చినాము, దాన్ని కూడా
జీర్ణం తేన అతని చేత, ప్రహ్లాదుని చేత, జీర్ణం తేన సహ అన్నేన, సహ అంటే కూడి, అన్నేన అంటే అన్నంతో పాటు దాన్ని కూడా జీర్ణించుకున్నారు ఆ ప్రహ్లాదుడు. ఎవరైనా సుతేన తే, నీ యొక్క కుమారుడు దైత్యరాజా, అది భయంకరమైన కాలకూట విషం మాచి పెట్టబడింది, కానీ నీ కుమారుడైన ప్రహ్లాదుని అది అన్నంతో సహా జీర్ణం చేసుకోబడింది అని వారిని విన్నవించారనమాట. అప్పుడు హిరణ్యకశిపుడు వాచ, అప్పుడు హిరణ్యకశిపుడు చెప్పాడు ఏమని, త్వర్యతాం త్వర్యతాం హే హే సద్యో దైత్య పురోహిత కృత్యాం దస్య వినాశాయ హి ఉత్పాదయత మా చిరం. మా చిరం, చిరం అంటే ఆలస్యం అని అర్థం. మా చిరం అంటే ఏమిటి, ఆలస్యం చేయవద్దు అంటే త్వరపడండి అన్నమాట. మీరు అంత శీఘ్రంగా ఆ ప్రహ్లాదుని ఏం చేయాలి, త్వర్యతాం త్వర్యతాం, త్వరపడండి త్వరపడండి అంటున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఎవరికి చెప్తున్నాడు, ఏ హే సద్యో దైత్య పురోహిత, దైత్య పురోహిత, దైత్య పురోహితులారా ఏం చేయాలి, కృత్యాం తస్య వినాశాయ, తస్య ప్రహ్లాదుని యొక్క వినాశాయ, వినాశం కొరకు, కృత్యాం అంటే కృత్యను పుట్టించి, ఆ వినాశాయ హి ఉత్పాదయత, ఉత్పాదయత అంటే పుట్టించమని, ప్రయోగించండి అన్నమాట వెంటనే. ఎందుకంటే ఈ విష ప్రయోగాలు, ఈ గజముల చేత తొక్కించడం, పాముల చేత కరిపించడం, ఏది కూడా ఆయన పైన ఎటువంటి ప్రభావాన్ని చూపటం లేదు. కాబట్టి ఇంకా చివరిదైనటువంటి ఈ యొక్క కృత్య అనే దాన్ని ఒక రాక్షసుని సృష్టించి ఆయన పైకి ప్రయోగించండి అని చెప్పి, అది కూడా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయొద్దని ఆజ్ఞాపించాడు. త్వర్యతాం త్వరితాం ఏ ఏ సద్యో దైత్య పురోహిత కృత్యాం తస్య వినాశాయ హి ఉత్పాదయితమాతిరం సకాశం ఆగమ్య తత ప్రహ్లాదశ్చ పురోహిత. అంటే వీళ్ళు వెంటనే ఆయన చెప్పడము, మళ్ళా వీళ్ళందరూ కూడా వచ్చి ప్రహ్లాదు నేతలు నిలబడము. సకాశం ఆగమ్య, సకాశం అంటే దగ్గరికి, ఆ తర్వాత పురోహితులు ఏం చేశారు, సకాశం ఆగమ్య తత ప్రహ్లాదస్య, ప్రహ్లాదుని యొక్క ప్రహ్లాదుని దగ్గరకు వచ్చి పురోహిత, పురోహితులు సామపూర్వమథ ఊచుహు తే ప్రహ్లాదం వినయాన్వితం, వినయ అన్వితం అంటే సామపూర్వకంగా ఇలా చెప్పాడనమాట. అది కూడా ఎలాగా, వినయవంతుడైన బాలునితో సామపూర్వకంగా ఇలా చెప్పారు. సామపూర్వం అథ ఊచుహు తే, వారు ఎవరికి, ప్రహ్లాదం, ఆ ప్రహ్లాదునికి చాలా ఏమాత్రం విచారం లేకుండా మిక్కిలి సంతోషంతో ఉన్న వినయవంతులైన బాలునితో సామపూర్వకంగా ఇలా చెప్పారు. సకాశం ఆగమ్య తద ప్రహ్లాద పురోహిత సామపూర్వం అద ఊచుహూతి ప్రహ్లాదం వినయాన్వితం జాతత్రైలోక్య విఖ్యాత ఆయుష్మన్ బ్రహ్మణ కులే దైత్యరాజశ్చ తనయో హిరణ్యకశిపోర్ భవాన్. ఆయుష్మంతుడా, జాత త్రైలోక్య విఖ్యాత ఆయుష్మన్, నీవు ఎటువంటి వాడు ఆయుష్మంతుడా, 3 లోకాల్లోనూ ప్రసిద్ధి వహించిన, త్రైలోక్య విఖ్యాత ప్రసిద్ధి వహించినటువంటి బ్రహ్మవంశంలో, బ్రహ్మణ కులే, బ్రహ్మణ కులే అంటే బ్రహ్మవంశంలో జన్మించావు. నీవు దైత్యరాజైన హిరణ్యకశిపుని కుమారుడు, దైత్యరాజస్థ తనయో హిరణ్యకశిపోర్ భవాన్, నీవు అటువంటి వాడు, అంతటి గొప్ప కీర్తి గలవాడు. నీ తండ్రి ఎవరు, అటువంటి తండ్రికి జన్మించినటువంటి నీవు ఎటువంటి వాడవు. కిం దేవై కిం అనంతేన కిం అన్యేన తవాశ్రయ పితాతే సర్వలోకానాం త్వం తథైవ భవిష్యతి. అయ్యా, ఏ పిల్లవాడికైనా కూడా ఎవరు గురువు కానీ, సర్వము ఎవరు ఆశ్రయభూతులు, ఎవరు సర్వలోకాలకి కూడా నీ తండ్రే ఆశ్రయభూతుడు. అటువంటిది నీవు కూడా అదే స్థానంలోకి వచ్చేవాడు కాగలవు. కానీ ఎప్పుడు నీకు దేవతలతో ఏమి ప్రయోజనం, కిం దేవైహి, నీకు దేవతలతో ఏమి అక్కర. అంతేకాదు కిం అనంతేన, ఆ అనంతునితో ఏమి లాభము, కిం అన్యేన తవ ఆశ్రయ, అంతేకాదు మరొకరితో, కిం అన్యేన అంటే మరొకరితో ఏమి ఫలితము, వీరందరూ నీకు రక్షకులు అవుతారా. తవ ఆశ్రయ, కిం అన్యేన తవ ఆశ్రయ అంటే ఆశ్రయం అంటే రక్షకుడు అనమాట. అంటే ఏమిటి, వీరెవరు కూడా నేను రక్షించేవారు కాదు అంటే వీళ్ళకి తెలియదు కదండి పాపం. కాబట్టి విష్ణువు యొక్క గొప్పతనం గురించి వీరికి తెలియదు, వీళ్ళు దైత్యులు కాబట్టి. అందులో శత్రువు ఆయన. ఆవిడ చెప్తున్నాడు, ఆయనతో చేరి నువ్వేం బాగుపడతావు అంటున్నారు అనమాట. అంటే నీకేం ప్రయోజనం కలుగుతుంది, ఎటువంటి ప్రయోజనము లేదు అన్నమాట. కాబట్టి నీకు రక్షకులు అవుతారా వాళ్ళు, ఎవరు దేవతలు కానీ అనంతులు కానీ ఎవరు సర్వలోకాలకు నీ తండ్రే ఆశ్రయభూతుడు. పితాతే సర్వలోకానాం, నీ తండ్రే అన్ని లోకాలకి కూడా ఆశ్రయభూతుడు. అలాంటి నువ్వు ఎవరినో ఇంట్లో తండ్రిని పెట్టుకొని, రక్షకుడైన తండ్రిని పెట్టుకొని, అది కూడా ఎటువంటి తండ్రి, మామూలు తండ్రి కాదు, సర్వలోకాలకు రక్షకుడైనటువంటి తండ్రిని పెట్టుకొని నువ్వు ఆయన్ని వదిలిపెట్టి ఇంకా ఎవరినో ఏదో అడుగుతున్నావు,
ఎవరినో ఆశ్రయం అడుగుతున్నావు, ఎవరో నిన్ను రక్షిస్తా అనుకుంటున్నావు ఏమిటి? నీవు కూడా అదే స్థానంలోకి వచ్చేవాడు కాగలవు. త్వం తథైవ భవిష్యత్తు, ఎలాగా? నీ తండ్రిలాగా అంతటి గొప్పవాడు అవగలుగుతావు. కాబట్టి రేపటి వాడు నీవు కూడా నీ తండ్రి వల్లనే అవుతావు. అందువల్ల ఈ ప్రతిపక్షాలను తస్మాత్ పరిత్యజ, పరిత్యజ ఏనాం. పరిత్యజ అంటే వదిలిపెట్టండి, పరిత్యజ. ఏనాం అంటే ఈ త్వం ఏమిటి? వివక్షస్తవ సంహితాం. వివక్ష స్తవ సంహితాం. స్తవం అంటే ఏమిటి? పొగడుతున్నాం. వివక్ష స్తవ సంహితాం అంటే వివక్ష కాదండి, విపక్ష. కొంచెం అక్షరాలు పావ కొద్దిగా ఉంటాయి. వివక్ష అంటే తేడా చూపెట్టడం. విపక్ష అంటే ఏమిటి? శత్రువులు అనమాట. వారిని పొగిడేటువంటి ఈ పని అంతా వదిలేసి వాచం పితా సమస్తానాం గురువునాం పరమో గురు. వాచం పితా సమస్తానం. వాచం అంటే మాట. ఎవరి మాట? తండ్రి మాట. పాత మాటలను తడుమకు. తండ్రి గురువులందరికీ మించినటువంటి గొప్ప గురువు అని నీవు ఎరుగవా? కాబట్టి భగవాన్ని స్తోత్రం చేసే ఈ మాటలు నీవు విడిచిపెట్టు. నీకు తండ్రి మాత్రమే సంస్థవనీయుడు. సమస్త గురువుల్లోనూ పరమ గురువు తండ్రి కదా అని అన్నాడు అనమాట. తస్మాత్ పరిత్యజ ఏనాం త్వం విపక్షస్తవ సంహితాం వాచం పితా సమస్తానాం గురువునాం పరమో గురు అని చెప్పగానే ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఏమని? ఏవం ఏతత్ మహాభాగాః శ్లాఘ్యమేతత్ మహాకులం మరీచేః సకలే అపి అస్మిన్ త్రైలోక్యేకో అన్యథా వదేత్. అప్పుడు ప్రహ్లాదుడు, మహాబాహులారా, ఏవం ఏతద్ మహాభాగా శ్లాఘ్యం ఏతత్ మహాకులం. మీరు అన్నమాట సత్యం. ఇది అట్టిదే. ఈ మరీచి యొక్క గొప్పదైన వంశం 3 లోకాల్లో అన్ని విధాలా ప్రశంసనీయమైనది. మరీచే సకలేపి అస్మిన్ త్రైలోక్యే కో అన్యథా వదేత్. కో అన్యథా వదేత్. అన్యథా అంటే ఏమిటి? మరోలా. ఓ అంటే కహ, ఎవరు. దానికి భిన్నంగా మరోలా ఎవడు ఏమీ అనడు. ఓ అన్యథా వదేత్ అంటే పలకడం. అంటే మామూలుగా ఎవడు వేరుగా ఎవడు పలకడం అర్థం ఏంటండి? అందరూ అదే పలుకుతారు. మామూలుగా కొంతమంది ఉంటారు తమాషగా మాట్లాడుతుంటారు అన్నమాట. ఎలాగంటే ఎదుటివాడిని అవును అనిపిస్తారు, అది కాదు అనిపించలేని విధంగా మాట చెప్తారనమాట. వాడు ఉన్నాడు కదండి, వాడు చాలా గొప్పవాడండి, అయినా వాడు గొప్పవాడు కాదనే యథ ఎవరుంటారండి? అంటే ఎదురుగా చెప్పేవాడు ఒకవేళ సాహసం చేద్దాం, కాదండి వాడు ఇలాంటి వాడు అంటే కూడా వాడి మనసులో ఆ చివరిలో చెప్పిన మాట మనసులో అంటే వాడు మంచివాడు కాదు చెడ్డవాడు కాదు అని వెధవ ఎవరుంటారు అంటే ఏమిటి? నువ్వు చెడ్డవాడు అన్నావు అనుకో, నువ్వు ఎదవ కింద లెక్క అన్నమాట. అలా కొంతమంది ముందు కాళ్ళకి బంధం వేస్తుంటారు మాటల్లో. ఇంకేం చెప్పలేం మనం, సరేం చెప్పాలి. తర్వాత వీడొక మూర్ఖుడు అనుకుంటాం, అది వేరే విషయము. వాడిని మాత్రం మంచివాడే అనుకోవాలి వీడు చెప్పినందువల్ల. మనకి చెప్పిన వాడు మూర్ఖుడు ఎదహ అని మనం తర్వాత మనసులో అనుకోవచ్చు అనుకోండి. ఆ విధంగా ఇక్కడ కో అన్యథా వదేత్. వేరే ఎవరు చెప్తారు? వేరే విధంగా ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. సరి అయినది అది. ఏవం ఏతన్ మహాభాగా శ్లాఘ్యం ఏతన్ మహాకులం. కాబట్టి మహాభాగులారా, మీరు అన్నమాట సత్యం. ఇది అట్టిదే. ఈ మరీచి యొక్క గొప్పదైన వంశం 3 లోకాల్లో అన్ని విధాల ప్రశంసనీయమైనది. దానికి భిన్నంగా మరోలా ఎవడు ఏమీ అనడు. పితాచ మమ సర్వస్మిన్ జగతి ఉత్కృష్ట చేస్థిత ఏతదప్యవగచ్చామి సత్యమత్రాపిన అనృతం. అంతేకాదు, నా తండ్రి గురించి వంశం సరే గొప్పదే, అది ఎవరు కాదనరు. అంతేకాదు, నా తండ్రి కూడా ఈ సమస్త జగత్తులోనూ మహాపరాక్రమంతో కూడిన ఉత్కృష్ట కార్యాలు ఎన్నో చేశాడు. పితాచ మమ సర్వస్మిన్ జగతి ఉత్కృష్ట చేష్టిత. సర్వస్మిన్ జగతి, సర్వ అస్మిన్. అస్మిన్ అంటే ఈ యొక్క ప్రపంచంలో అంతలో కూడా జగతి ఉత్కృష్ట చేష్టిత. చేష్టిత అంటే చేష్టలు చేసినటువంటి వాడు. ఎటువంటిది? ఉత్కృష్ట చేష్టిత. చాలా ఉత్కృష్ట కార్యాలు ఎన్నో చేశాడు. ఏతదపి అవగచ్చామి, అది నాకు పూర్తిగా తెలుసు. సత్యం అత్రాపిన అనృతం, అది సత్యం, ఇందులో కొంచెం కూడా. అనృతం అంటే ఏమిటి? అసత్యం అని అర్థం. అనృతము లేదు అంటే అసత్యం లేదు అంటే అర్థం ఏమిటి? అంతా కూడా సత్యమే అని, నేను అంతా సత్యమే పలుకుతాను అంటే అబద్ధం పలకను అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ విధంగా అనృతం అంటే సత్యం, అసత్యం లేదు, ఇందులో కొంచెం కూడా అనృతం లేదు. గురువునామపి, ప్రహ్లాద్ చెప్తున్నాడు, సమాధానం ఇచ్చామంటే ఈ విధంగా ఈ వంశం కొనయాడదగినది, 3 లోకాల్లోనూ దీనికన్నా గొప్పది లేదు, దీనికి భిన్నంగా గొంతెత్తగలవాడు ఎవడున్నాడు? ఈ సమస్త జగత్తులో నా తండ్రి ఘనకార్యాలను ఆచరించిన వాడే.
ఈ విషయాన్ని నేను ఎరుగుదను. మీరు పలికిన పలుకులు యథార్థాలు, అసత్యాలు కానే కావు. గురువులందరిలోనూ కన్న తండ్రే గొప్ప గురువు అనే మాట ఏది ఉన్నదో మీరు దేన్ని ప్రవచించినారో దాని యందు కొంచెమంతైనా కూడా భ్రాంతి లేదు. ఏవమేతన్ మహాభాగా శ్లాఘ్యమేతన్ మహాకులం మరీచే సకలే అప్యస్మిన్ త్రైలోక్యేకో అన్యదావదే పితాచమవ సర్వస్మిన్ జగత్ ఉత్కృష్ట జ్యేష్ఠిర ఏతదప్యవగచ్చామి. అవగచ్చామి అంటే తెలుసు, నాకు పూర్తిగా తెలుసు. ఏతదపి అంటే ఇది కూడా నాకు తెలుసు. అవగచ్చామి సత్యం అత్రాపి నా అమృతం, ఇది కూడా సత్యమే. గురూణాం అపి సర్వేషాం పితా పరమకో గురు యద్ ఉక్తం భ్రాంతిరత్రాపి స్వల్పాపి న విద్యతే. ఇంకా చెప్తున్నాడు అనమాట, మీరు చెప్పిందన్నీ సరిగ్గా ఉంది. అది కూడా ఇలాగా గురూణామపి సర్వేషాం, గురూణామపి సర్వేషాం అంటే అందరి, నా తండ్రి కూడా ఈ సమస్త జగత్తులోనూ మహాపరాక్రమం అవన్నీ చెప్పి తర్వాత సమస్త గురువుల్లోనూ తండ్రే పరమ గురువు అని మీరు అన్నారు కదా. గురూణామపి సర్వేషాం పితా పరమకో గురు. పితా పరమకో గురు అంటే ఏమిటి? అందరు గురువుల్లో కూడా తండ్రే పరమ గురువు అని మీరు అన్నారు కదా. ఆ విషయంలో కూడా యత్ ఉక్తం ఏదైతే చెప్పబడినదో భ్రాంతి అత్రాపి స్వల్పాపి న విద్యతే. స్వల్పాపి న విద్యతే. స్వల్ప అంటే ఏమిటి? చాలా తక్కువ. స్వల్పాపి న విద్యతే లేదు. ఏమిటి? భ్రాంతి అత్రాపి అంటే పొరపడతా అనేది ఎన్నడూ ఉండదు. ఈ విషయంలో కూడా ఏ కొద్దిగా కూడా నేను భ్రాంతి పడతా అంటే పొరపడతాననేది ఎన్నడూ ఉండదు. అంటే అర్థం ఏమిటి? చివరి వరకు కూడా నేను అది నమ్ముతాను. తండ్రే పరమ గురువు, ఆయనకు మించినటువంటి గురువు లేరు. అందరి గురువుల కంటే కూడా పైవాడు. గురువునాపి సర్వేషాం పితా పరమో గురు. పితా గురున్న సందేహ పూజనీయ ప్రయత్నత తత్రాపి నాపరాధ్యామిత్యేవం మనసి మే స్థితం. మనసి మే స్థితం. మే అంటే నా యొక్క మనస్సులో, మనసి స్థితం అంటే ఏమిటి? పరిపూర్ణంగా ఉన్నది. ఏమిటి? తండ్రే గురువు, పితా గురు నా సందేహ. దీంట్లో ఎటువంటి సందేహము లేదు, ఏమాత్రం సందేహం లేదు. ఆయనే అతి ప్రయత్నంతో పూజింపదగినవాడు. పూజనీయ ప్రయత్నత. ఆయనే అతి ప్రయత్నంతో పూజనీయ అంటే పూజింపదగినవాడు. అతి ప్రయత్నం అంటే అర్థం ఏంటండి? చాలా కష్టపడేది కాదండి. అతి ప్రయత్నం అంటే ఏమిటి? అంటే పూర్తి నమ్మకంతో పూజించదగినవాడు అని. అంతేగాని తండ్రిని పూజించడానికి చాలా కష్టపడడం అర్థం ఏంటంటే, అంటే మన ఈ రోజుల్లో అదే అర్థం అనుకోవాలి మనం. ఏంటంటే అబ్బా ఎందుకు వచ్చిందిరా అలా కష్టపడి పూజ చేయటం కాదన్నమాట. చాలా అంటే పూజనీయ ప్రయత్నత అంటే అతి ప్రయత్నంతో పూజింపదగినవాడు. ఆ విషయంలో నేను తప్పు చేసేవాడును కాననే నిశ్చిత అభిప్రాయం. తత్రాపి నా అపరాధ్యామిత్యేవం. అపరాధ్యం అంటే ఏమిటి? దానిలో ఆ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయను అంటే అర్థం ఏమిటి? ఖచ్చితంగా పాటిస్తాను అని అర్థం. తల్లిదండ్రులను పూజించడంలో నేను ఎప్పుడు కూడా తప్పు చెయ్యను. అర్థం ఏంటి? పిల్లల్ని పోషించడంలో నేను ఎప్పుడు తప్పు చెయ్యను. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడంలో తప్పు తక్కువ చెయ్యను అంటే అర్థం ఏమిటి? అన్ని విధాలుగా కూడా కావలసినటువంటి చర్యలు చేపడతాను అని అర్థం అనమాట. నా అపరాధ్యమిత్యేవం మనసి మే స్థితం అని. అయితే ఇంకా ఒక మాట అంటున్నాడు. ఏమని? యదేతత్ కిం అనంతేనేత్యుక్తం యుష్మాభి ఈదృశం. కానీ ఒక మాట అన్నారు మీరు. ఏమిటది? అనంతుడితో ఏమి ప్రయోజనమని. అంటే మామూలుగా పిల్లలు కూడా అన్నీ చెప్పిన తర్వాత ఇదిగో నువ్వు ఇట్లా అన్నావు కదా అంటుంటారు. అట్లా ప్రహ్లాదుడు వీళ్ళతో అన్నీ చెప్పి మీరు చెప్పినంత సరిగానే ఉంది, బాగానే ఉంది, కానీ ఒక మాట అన్నారు కదా అది సరైనది కాదు. ఏమిటది? మీరు ఒక మాట అన్నారు. యత్ ఏతత్ కిం అనంతేన ఇతి ఉక్తం అంటే ఏతత్ కిం అనంతేన ఇతి ఉక్తం. ఈ అనంతుడు అంటే అనంతుడితో ఏమి ప్రయోజనం? యుష్మాభి ఈదృశం. ఏమి ప్రయోజనం అని మీచే పలుకబడ్డ ఇటువంటి మాట న్యాయమని ఎవడంటాడు? కో బ్రవీతి యథా యుక్తం కింటు నా ఏతద్ వచో అర్థవతి. ఇది అర్థం లేని మాట అని వారి మీద గౌరవానికి కట్టుబడిన వాడై మారు మాట్లాడి మౌనం వహించాడు. అంటే ఏమిటి? ఇది మీచే పలుకబడ్డ ఇటువంటి మాట న్యాయమని ఎవడంటాడు అంటే అర్థం ఏమిటి? న్యాయమని ఎవడంటాడంటే ఎవడు అనడు. అంటే ఏమిటి? ఇది చాలా అన్యాయమైనటువంటి మాట. ఎవడు కూడా దీన్ని సరి అని పలుకడు. ఓ బ్రవీతి యథాయుక్తం. యథాయుక్తం అంటే యుక్తం అంటే సరి అయినదని చెప్పి కో బ్రవీతి ఎవడంటాడు? కింటు నా ఏతద్ వచో అర్థవత్. కానీ ఇది అర్థం లేని మాట అన్నమాట. ఇత్యుక్త్వా సో సహా అభవత్ మౌని.
మౌని అంటే మౌనంగా ఉండేవాడు మౌని అండి, అంటే మాట్లాడకుండా ఉండేవాడు. కాబట్టి ఈ విధంగా తెలివి ఇది యుక్త్వా, ఈ పైన మాటలన్నీ పలికి సహా అభవత్ మౌని, మౌనంగా ఉండిపోయాడు. తేషాం ఎందుకని, తేషాం గౌరవ యంత్రిత, వారి యందు ఉన్నటువంటి ఒక గౌరవము చేత, యంత్రిత అంటే ఏమిటి, కంట్రోల్ చేయబడ్డాడు అనుకుందాం అనమాట. అంటే కట్టుబడిన వాడై అని అర్థం అనమాట. ఆ వారి యందు ఉన్నటువంటి గౌరవానికి, మనం కూడా కొంచెం పెద్దల యందు గౌరవం ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడం కదండి, కానీ మన భావనలు నిలుపుకోలేము అనమాట. అంటే మనకు వచ్చేటువంటి ఆ ఆలోచన నిలుపుకోకుండా ఏదో రెండు మాటలు మాట్లాడతాం, దాన్ని బట్టే వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట. విఘ్నుడికి బాగా అర్థమైపోతుంది. రెండు మాటలు మాట్లాడితే దాంట్లో ఉండేటువంటి మీ హృదయం ఏమిటి, మనసులో మాట ఏమిటి అన్నీ అర్థమైపోతాయి. ఓ చాలా ఊకదంపుడే చెప్పాల్సిన పని లేదు, ఎవరికి అర్థం చేసుకునే వాడికి అన్నమాట. అసలు ఇంకా అది కూడా అవసరం లేదండి. ఇంట్లో భార్యాభర్తలు చూడండి, ముఖ కవళికలతోనే తెలుసుకుంటారు ఇది అంగీకార ఆమోదయోగ్యమైనదా కాదా తాను చెప్పిందనే విషయం. ముఖ కవళికతో, నోటితో మాట్లాడిన పనే లేదు. ఏదో ఒక విషయం చెప్పారనుకోండి, ఆ ముఖం పెట్టిన విధానం చూసే అయితే మీకు ఇష్టం లేదు అండి నేను చెప్పిన మాట, అంటే అసలు ఇంకా నోరు తెరిచి చెప్పలేదు, నోరు తెరిచి చెప్పకముందే చెప్పేస్తారు అనమాట. అంటే వాళ్ళకి ఆ పరస్పర అవగాహన అంటారు, అక్కడే ఉంటుంది అనమాట అవగాహన. మాటల్లోనే కాదు, చూపుల్లో కూడా అవగాహనలో చాలా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఇది గౌరవానికి కట్టుబడిన వాడై మారు మాట్లాడక మౌనం వహించాడు అన్నమాట. పాప ఏం మాట్లాడు, ఎందుకని వాళ్ళ ఎడల ఉన్నటువంటి గౌరవం, ఆ గౌరవంతో ఎదురు చెప్పలేదన్నమాట, మౌనంగా ఉండిపోయాడు. కానీ రహస్యచ అంటే కొంతసేపు గమ్మున ఉన్నాడు గౌరవం కొద్ది, కానీ నెమ్మదిగా ప్రహస్య అంటే చిరునవ్వు నవ్వడం అనమాట. మనం కూడా చాలా ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాలు ఎదుర్కొన్న ఇవండి విషయాలే. ప్రహ్లాదుడు ఏ విధంగా చాలా చాకచక్యంగా చెప్పుకుంటున్నాడో తన గోడు, మనం కూడా అదే విధంగా మన గోడు అంటే వినేవాడు కొంచెం మొదట్లో అలా ఉంటే కూడా చివరికి మనం చెప్పినదంతా కూడా సర్వం వినే పరిస్థితి తీసుకొస్తాం. అది మన చాకచక్యం అనమాట. ఆ విధంగా ప్రహ్లాదుడు కూడా మొదట్లో కాస్త మాటలు మాట్లాడి మళ్ళా మౌనంగా ఉండి మళ్ళా ఏం చెప్తున్నాడు, ప్రహస్య అంటే అలా కొంచెం పునః మళ్ళా ప్రాహ కిం అనంతేన సాధ్వితి, అనంతుడు ఎందుకంటారా, మీరు చాలా బాగుంది, మీరు ఆ మాట అనడం చాలా బాగుంది అంటే అర్థం ఏమిటి, ఇది సరిగా లేనే అర్థం అనమాట. తల పంకిస్తూ చిన్నగా నవ్వి అనంతుడు ఎందుకంటారా మీరు, మనం కూడా అంటా ఎందుకండి అనగానే ఎందుకంటారా మీరు అంటే అర్థం ఏమిటి, దాంట్లో తేడా ఉంటుందండి. ఎందుకంటారు అనేది, ఎందుకంటారా అంటే ఏమిటి, నీవు చెప్పింది సరికాదు, దానికి సమాధానం చెప్పబోతున్నాను విను అని ముందుగా ఫోర్వర్డ్ అంటాం, పుస్తకాలకు ముందు రాస్తాం అనమాట. దాంట్లో ఉండబోయేటువంటి విషయం ఏమిటి అని ఆ విధంగా అంటారా అన్న దీర్ఘం పెట్టారనుకోండి, అయిపోయింది. ఇంకా తర్వాత రాబోయేదంతా కూడా నువ్వు చెప్పినది తప్పు అని నిరూపించేందుకు తగినట్లుగా మాటలు రాబోతుంది, మాటలు తూటాలని రెడీగా ఉండాలన్నమాట. అట్లాగా ప్రహ్లాదుడా తల పంగిస్తూ చిన్నగా నవ్వి అనంతుడు ఎందుకంటారా మీరు, చాలా బాగుంది, ప్రాహకిం అనంతైన సాధు ఇది, సాధు అంటే చాలా బాగుందండి, మీరు ఆ మాట అనడం చాలా బాగుంది అంటే ఏమిటి, ఈ చాలా బాగుంది అనే విధానంలోనే అర్థమైపోతుంది అన్నమాట, నీకు నచ్చలేదు అనే అర్థం. సాధుభోహకిం అనంతైన సాధుభో గురవో మమ శ్రూయతాం యదనంతేన యది ఖేదం న యాస్య అథ న యాసి అథ అంటే ఏమిటి, మీరు ఒకవేళ దుఃఖం లేదు అంటే మీకు అనంతుడు ఎందుకో చెప్తాను, చాలా బాగున్నదండి, సాధుభోహో కిం అనంతేన సాధుభో గురవో మమ, అనంతునితో ఏం ప్రయోజనం అని అంటారా మీరు గురువులారా, బాగు శ్రూయతాం యద్ అనంతేన, శ్రూయత అంటే వినండి, అనంతుడు ఎందుకో చెప్తాను, యద్ అనంతేన యది ఖేదం న యాసి అథ, అది కూడా మీకు కష్టం కాకపోతే, మేము కూర్చోబెట్టి మళ్ళీ బలవంతం చేయనండి, మీకు కష్టం లేదు అనుకుంటే ఏమి లాభమో వివరిస్తాను ఆలకించండి అని చెప్పి సాధుభో కిం అనంతేన సాధుభో గురవో మమ శ్రూయతాం యద్ అనంతేన యది ఖేదం న యాసి అథ, నా యాసి అథ అంటే ఏమిటి, నా యాసి అథ అంటే మీరు ఒకవేళ కష్టం అనుకుంటే నిలిపేద్దాం, నేనే చెప్పను, కానీ కష్టం లేదు వినేందుకు మీరు సంసిద్ధులుగా ఉన్నారు అంటేనే నేను ఏంటో చెప్తాను, అసలు విష్ణువు ఏమిటి, అనంతుడు అంటే ఏమిటి, ఆయన గురించి ఆయన వలన ప్రయోజనం ఏమి చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు చెప్తానని చెప్పి ప్రహ్లాదు వీళ్ళకి చెప్పబోతున్నాడు అనమాట. కాబట్టి మనం ఏమి చెప్తాడు అనేది మనం
రేపటికి ఉంచుకుందాము. ఈరోజు మళ్ళా కొన్ని శ్లోకాలు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చదువుకుందాం అండి. ఎందుకంటే అది కూడా చాలా పెద్ద అధ్యాయం కాబట్టి ఈరోజు ప్రారంభిద్దాం. నిన్న 16వ అధ్యాయము అయిపోయినది, చిన్నదే కాబట్టి 16 శ్లోకాలతో. ఈరోజు 17వ అధ్యాయం ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే చదవండి, లేదు నన్ను శ్లోకాలు చెప్పమంటే చెప్తాను, మీ సౌకర్యము. చదువుతారండి ఎవరైనా? అమ్మగారు చదువుతా అన్నారండి. చదవండి చదవండి. ఒక నిమిషం. మ్యూట్ లో ఉన్నావమ్మా. బాగుందా? సప్తమోధ్యాయః. అమ్మా కొంచెం సౌండ్ పెట్టుకో, వినిపించట్లేదు. ఓకే. హలో, ప్రహ్లాద చరితము. శ్రీ పరాశరి ఉవాచ. మైత్రేయ శ్రూయతాం సమ్యక్ చరితం తస్య ధీమతః ప్రహ్లాదస్య సదోచార చరితస్య మహాత్మనః దితేః పుత్రో మహావీర్యో హిరణ్యకశిపుః పురా త్రైలోక్యం వశమానిన్యే బ్రహ్మణో వరదర్పితః. ఇంద్రత్వమకరో దైత్యః సవితా స్వయం వాయురగ్నిరపానాథః సోమశ్చాసీన్మహాసురః ధనానామధిపస్సో అభూత్ సా ఏవాసి స్వయం యమః యజ్ఞభాగానశేషాంస్తు న స్వయం బుభుజే అసురః. దేవా స్వర్గం పరిత్యజ్య తత్రాసాన్ మునిసత్తమా విచేరురవనౌ సర్వే బిభ్రాణా మానుషీం తనుం జిత్వా త్రిభువనం సర్వం త్రైలోక్యైశ్వర్యదర్పితః ఉద్గీయమానో గంధర్వైః బుభుజే విషయాన్ ప్రియాన్. పానసక్తం మహాత్మానం హిరణ్యకశిపుం తదా ఉపాసాం చక్రిరే సర్వే సిద్ధగంధర్వపన్నగాః. అవాదయన్ జగుశ్చ అన్యే జయశబ్దాం స్తదా పరే దైత్యేశ్వర్యస్య పురతః చక్రుసిద్ధాం ఉదాన్వితాః. తత్ర ప్రనృత్తాప్సరసి స్ఫటికాభ్రమయే అసురః పపౌ పానం ముదాయుక్తః ప్రాసాదే సుమనోహరే
తస్య పుత్రో మహాభాగః ప్రహ్లాదో నామతః పపాఠ బాలపాఠ్యాది గురుగేహ గతోర్భకః ఏకదా తు సధర్మాత్మా జగామ గురునా సహ పానాసక్తస్య పురతః పితుర్దైత్యపతేస్తదా పాద ప్రణామావనతం సముస్థాప్య పితా సుతం హిరణ్యకశిపుః ప్రాహ ప్రహ్లాదమమితౌజసం. హిరణ్యకశిపురువాచ పఠ్యతాం భవతా వత్స సారభూతం సుభాషితం కాలేనైతావతా యత్తే సదోద్యుక్తేన శిక్షితం. శ్రూయతాం తాత వక్ష్యామి సారభూతం తవాజ్ఞయా సమాహితమనా భూత్వా యన్మే చేతస్యవస్థితం. ఇది ఈ శ్లోకం నుంచి ప్రహ్లాదం చెప్తున్నాను అనమాట. అనాది మధ్యాంతమజం అవృద్ధిక్షయం అచ్యుతం ప్రణతోస్మ్యంత సంతానం సర్వకారణకారణం. ఏతన్నిశమ్య దైత్యేంద్రః కోపసంరక్తలోచనః. ఇది పరాశరవచ. ఏతన్నిశమ్య దైత్యేంద్రః కోపసంరక్తలోచనః విలోక్య తద్గురుం ప్రాహ స్ఫురితాధర పల్లవః. హిరణ్యకశిపురువాచ బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షస్తుతి సంహితం అసారం గ్రాహితో బాలో మామవజ్ఞాయ దుర్మతే. గురురువాచ దైత్యేశ్వర న కోపస్య వశమాగంతుమర్హసి మమోపదేశజనితం నాయం వదతే సుతః. హిరణ్యకశిపురువాచ అనుశిష్టోసి కేనే దృక్ వత్స ప్రహ్లాద కథ్యతాం మయోపదిష్టం నేత్యేషా ప్రబ్రవీతి గురుస్తవ. ప్రహ్లాదువాచ శాస్తా విష్ణురశేషస్య జగతో యో హృది స్థితః తమృతే పరమాత్మానం తాత కః కేన శాస్యతే. హిరణ్యకశిపురువాచ కః అయం విష్ణుసుదుర్బుద్ధే యం బ్రవీషి పునః పునః జగతామీశ్వరస్యేవ పురతః ప్రసభం మమ. ప్రహ్లాదువాచ న శబ్దగోచరం యస్య యోగిధ్యేయం పరం పదం యతో యస్య స్వయం విశ్వం స విష్ణుః పరమేశ్వరః. హిరణ్యకశిపురువాచ పరమేశ్వర సంజ్ఞ కిం అన్యో మయ్యవస్థితే తథాత్యం అర్ధుకామస్త్వం ప్రబ్రవీషి పునః పునః. ప్రహ్లాదువాచ న కేవలం తాత మమ ప్రజానాం చ బ్రహ్మభూతో భవతశ్చ విష్ణుః ధాతా విధాతా పరమేశ్వరశ్చ ప్రసీద కోపం కురుషే కిమర్థం. హిరణ్యకశిపురువాచ ప్రవిష్టః కః అస్య హృదయే దుర్బుద్ధేః అతిపాపకృతు ఏనేదృశాన్య సాధూని వదత్యా విష్టమానసః. ప్రహ్లాదువాచ ఇంతవరకు టైం అయిపోయింది. ఇంతవరకు చాలండి. ఇంతవరకు నిలుపుతాడు. సమయం అయిపోవచ్చింది. ఇక్కడ 2-3 దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా 24వ శ్లోకము చదివేటప్పుడు ప్రహ్లాద ఉవాచ అని నా కేవలం తాత మమ ప్రజానాం అంటే ఇక్కడ ముగ్గురు అన్నమాట. నా కేవలం తాత అంటే తండ్రి, మమ అంటే నాకొక్కడికే కాదు, ప్రజానాం ప్రజలకు కాదు. అలా చదవాలి. మీరు చదివేటప్పుడు నా కేవలం తాత మమ ప్రజానం అన్నారు. మమ ప్రజానం అంటే నా ప్రజలని అర్థం వస్తుంది. అర్థమైంది.
నా కాబట్టి కేవలం మమ భ్రాత మమ నిలిపి ప్రజానా మమ ప్రజానం. మమ దగ్గర చిన్న బ్రేక్ విరామం తీసుకోవాలి. ఇవ్వాలి చిన్న, అప్పుడే అది విరామం. మమ అనేదాన్ని తర్వాత అర్థమైంది. 19వ శ్లోకంలో మమ అనుశిష్టో అసి కేన దృక్ వత్స ఉమ్. అని అనుశిష్టో అసి అని చదవాలి. తర్వాత అలాగే 12వ శ్లోకము పాద ప్రణామ అవనతం, పాద ప్రణామ అవనతం అంటే అవనతం వంగి నమస్కరించిన అని అర్థం. వంగి తం నమస్కరించారు. ఉత్థాప్య తముత్థాప్య తం ఉత్థాప్య తముత్థాప్య అవుతుంది అనమాట. తర్వాత పానాసక్తం 7వ శ్లోకం చూడండి. అవును. పానాసక్తం పాన ఆసక్తం, అది పానాసక్తం మహాత్మానం అవుతుంది అనమాట. తరువాత 5వ శ్లోకంలో దేవాహ స్వర్గం పరిత్యజ్య తత్రాసన్ ముని సప్తమ విచేరుహు అవనౌ అండి. అది వనవు కాదు, వనం అంటే అరణ్యాలు అవుతాయి. విచేరుహు అక్కర్లేదు, విచేరుహు అవనౌ. ఓకే, అవనం అంటే భూమి అన్నమాట, భూమి పైన అని అర్థం. అవనం అంటే భూమండలంలో. అదే వనం అంటే ఏమిటి? వనంలోని అర్థం అరణ్యంలో మారిపోయింది చూడండి, అర్థం మారిపోయింది. కాబట్టి విచేరుహు అవనౌ సర్వే బిభ్రాణి అని చదవాలన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న. తర్వాత 4వ శ్లోకంలో కూడా యజ్ఞభాగాన్ అశేషాంస్తు నా స్వయం అన్నారు మీరు. నా కాదండి, సా. నా ఇక్కడ సా అది మీరు చదివేటప్పుడు నా అన్నట్టు వినబడింది. నా స్వయం అంటే ఏమిటి? తాను స్వయంగా తినలేదు, అందరూ కలిసి తినాలి. కానీ ఇక్కడ అది కాదు అర్థము. సా స్వయం, ఆయన ఒక్కడే తిన్నాడు, స్వీకరించాడని అర్థం. కాబట్టి నా కాదు, సా అన్నమాట అక్కడ. కాబట్టి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. తర్వాత 1వ శ్లోకంలో సానే ఉంది. 1వ శ్లోకంలో 2వ పాదం ప్రహ్లాదస్య సదా ఉదార చరితస్య, అది సదోదార చరితస్య. సదా అంటే ఎల్లప్పుడూ, ఉదార చరితుడు అది నిరంతరం. సదా ఉదార చరితస్య చదివేటప్పుడు కలిపి చదివేటప్పుడు సదోచార చరితస్య అన. సదోచార కాదండి, సదోచార కాదు, అదే చెప్తున్నారు. సదా ఉదార, ఆచారం వేరు, ఉదారం వేరు. సదోదార, సదా ఉదార చరితస్య. అది మీరు చార కాదు అక్కడ, దార. సదా ఉదార చరితస్య, అది సదా ఉదాచార స్వస్తి ప్రజా ఉదార చరితస్య మహాత్మనః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షపర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాశ్చతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈరోజుకి సెలవు తీసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు ఈ యొక్క 18వ సర్గం, 18వ అధ్యాయము ప్రారంభిద్దామండి. సరే, నమస్కారం.